ఉన్నది ఇవి ఏదో మరి బంగారం దొరుకుతుంది 10 రోజులు తెల్లబడతాం అనుకున్నాం పాపిస్తూ దెబ్బలాని నానా కమ్మరోళ్ళు అడ్డోళ్ళు చెప్పలు రాని కాళ్ళ వినమని సారుడు వీళ్ళ పూల పోతాను ఎప్పటికప్పటికంటారయ్యా కులం అంటే తల కోరడు ఎవడో మా కులాస్తుడే చేసిండు కానీ మేము చేయలేదు ఎవడో చేసిన దానికి ఇలా మమ్మల్ని కొట్టుకుని ఆయన వారి చేసిన మరి అమ్మ కడుపుగా కొడతంటే తొండకాయలు మా కండలు ఎగిరిపోతానని అవగట ఉండి కనుకనేమి ఏడ కొడితే కార కమిరిపోతాను మరి అయ్యా అమ్మ మూలా కొత్త నగరాడు చూడ చెప్పరాకి మా ప్రాణం పోతే మా పిల్లలు ఏడిల్ల అపగతులైతారు నవ్వలేని పిల్లల బాధేందో అది అవ్వలేని గనక అయ్యలేని పిల్లల బాధేందో అయ్యలేని పిల్లలకి సగం అటువంటి కనుక నేను తల్లిదండ్రులు ఉంటేనే పిల్లల పోషణ కర్త చేస్తారు అయ్యా ఒకవేళ వేనాడు కనుక పెట్టి దెబ్బలు కొడుతున్నావు దెబ్బలకు వేనాడు కనుక బాధకు భరించలేక అయ్యా ఇక మేము పక్కలేము రాజా కాదంటే కాదు మొప్పు చిన్న పిల్లలు మా గర్భవాసం అందు పుట్టిన పిల్లగాళ్ళు ఉన్నారు మా ప్రాణం పోతే వేనాడు కనుక ఏడిన్న పిల్లిపులు మా పిల్లగాళ్ళు అయిపోతారు అయ్యా వేనాడు బంగారానికి పంచి వచ్చినాం కానీ దెబ్బలంటే రాకపోతాం అన్నం పెద్దలు నువ్వు రాజపడచ్చినావా బతిలాడతారు కొట్ట కాని అట్లా కమ్మరంలో పిల్లగాళ్ళు చూడు కమ్మరి శివలింగు వాటిలో ఎలం పోతు బరలు కొట్టుకుని ఊళ్ళో వచ్చే వరకు మరి కులాస్తులు ఎవరు కనబడతలేరు పిల్లలు ఏడుతాను ఎందురా బిడ్డ ఎందుకు ఏడతారంటే ఎవడో కాకిని వేసి రాజు కూడా విన పెట్టిందట కాకి ప్రాణం పోయేవని మా అమ్మను మా అయ్యను దండిస్తారట ఈ దెబ్బలకు మా తల్లిదండ్రి రాజులు సచ్చిరోపతి అంటే వారి తమ్ముడాసి వరి వర్షం వెళ్ళకపోతుంది ఇవాళ మనం తప్పు చేస్తే మన కులాస్తుల రాజు దెబ్బలు కొడుతున్నట మనం ఇంత విద్యయే నేర్చుకొని ఓ విచిత్రమైన కాకిని వేసుకోడు ఈయన పెడితే మన కుల పొల్ల ప్రాణం మీరికి వచ్చారా కాకిని వేసి 10 రూపాయలు ప్రాణం మీరు తెస్తామని పోకపోతే తప్పు మనము చేస్తే మన కుల పొల్ల తన్నులు ఎందుకు కొడాలి తప్పు చేసిన వాడే తల వంచారు అన్నారు వడ్డల్లో పిల్లగాడు మీరెవర్రా అంటే అయ్యా మేము కూడా కమ్మరంలో వడ్డోళ్ళమే అన్న వీళ్ళనెందుకు వదిలిపెట్టిర్రా అంటే అయ్యా మేము ఊళ్ళో పోయినప్పుడు వీళ్ళు కనబడలేదు అన్న మరి ఊళ్ళో పోతే మరి వీడు అల్లం వాడు పిల్లవా మరి చింత పరిగలు మాత్రం అందుకుని వాళ్ళని మాత్రం బేదారు దెబ్బలు కొట్టరాను దానాడు ఉన్నాడు అయ్యా మమ్మల్ని కొట్టు మమ్మల్ని చంపితే నువ్వు చంపు
మేము చేసిన తప్పుకు మా కులాస్తుల ఒకటకు వాళ్ళను వదిలిపెట్టును అయినా మేము చేసిన ఆ కాకిని ఆయన ఒప్పగింతలే అప్పుడు కాకిని చేసినోడు దొరికినాక వెళ్ళెందుకు కొట్టాలి ఉచితార్థంగా వీళ్ళని దెబ్బలు కొడి ఎల్లిపోమ్మను వదిలిపెడితే బూడిదల వల్ల కుక్కలు లేచి ఉరికినట్టు ఉరుకుతారు మరి వడ్డ తమరోడు మీరు చేతుల్లో అన్నాడు ఇంత విద్యతోటి మరి ఇంత ముద్దుగా కాకిని చేసి దీనికి జీవనం పోయేవన్నాడు రాజు చక్రవర్తి రాజురావో జీవనం పోతేనే సరే సరగానే లేకపోతే మాత్రం కనబడి కనుక ఈ తలలు ఆ గరడ ముద్దు వీణ వ్యక్తి మాత్రం ఖండించుతారా అన్నాడు అప్పుడు ఇద్దరు పిల్లగాళ్ళకు నేర్చుకున్న విద్య మర్చిపోయి వాళ్ళకు మంత్రం ఆది కట్టది అయ్యో భగవంత మంత్రం నేర్చుకొని మనం ఏదో మాత్రం పెద్ద అయితే మనం మంత్రమే నడమంత్రం మన ప్రాణం మీదికి తెచ్చుకుంటేవా మనము తమ్ముడా శివలింగునివో అందుకే మంత్రం నేర్చుకున్నాడు ఎవడు పొగ సూరాలేదురా మన ప్రాణం పోతే మన కంట్రోళ్ళు మన కొరకేం చేస్తారు కానీ ఇంత పెద్ద ఏజీలు ఏ తల్లిదండ్రికైనా పిల్లల కన్నోళ్ళ ముందట కడపలో పుట్టిన వాళ్ళ ప్రాణం పోతే ఏ తల్లికి అభియానావు ఏ తండ్రికి సొదనావు దేవుడని వీర మన్ను మన్ను దేవుడని వీర ఎందుకంటే మమ్మరాను తల్లి గర్భాన మమ్మరా కోడి గడితే కుల వింప ఉట్టి కులము రాని కుల పని రాని మనసరం అయిపోతుంది ఏదో బతుకుతావు పెద్ద అవుతాం అనుకున్నాం గాని మా ప్రాణం మీరు కత్తదానికి ఓనాడు అనుకోపోతే మామి అది పులుపులు వాళ్ళు ఏడవటే పుట్టినాడు మన కన్నులు ఎంత సంబరపడ్డరు ఇలా రాజు మన ప్రాణం ఇస్తే బతికిన అన్ని రోజులు మన అమ్మకు మన అయ్యకో పాట నేర్పిన వాళ్ళమైపోతాం అలాగే మొగోళ్ళు ఆడోళ్ళు ఉరుతారా ప్రజల బట్ట ఏడుకోవాలి కుమిలి ఏడుతారా ఏమైందిరా కాకి ప్రాణం పోయి వంటి ఏడుతాను కాకిని చేసినము గాని కాకి నాడు పానం పోసే అంత ఓపిక మా దగ్గర లేదయ్యా కానాడు కరుణ మొత్తున తలలు తెచ్చిండు నిప్పుతాంటే అలా వీడికి కడగ వస్తాంటే కానాడు చూడు గురువులు చెప్పిన విద్య గుండెల్ల దగ్గర అయ్యా నాకు నాయన ఒక నిమిషం మా ప్రాణం తీయ మా కళ్ళ కడుపులకు బతికినన్ని రోజులు వాళ్ళకి పాట నేర్పున వాళ్ళ ఆ కాకి జీవనం మొత్తం నాయన ఆగమని దండం పెడితే దానాడు మాత్రం ఇద్దరు పిల్లలు ఎక్కడ ఓతిరింగాడు వీర మంత్రాలు నేర్పిన యోగమునుడారు అయ్య మీ పాదాన 10,000 దండ మా కులదేల్పు విలవేల్పు మరి శారదమ్మ భారదమ్మని పాదాన 10,000 దండవారి కులదేవతల గారి ఎతిగానాడు చూడవమ్మ కల్లా జీవనమైన